చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కనిపించటం లేదు. ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. చైనాలో ఎవరికైనా కనిపిస్తున్నారో లేదో తెలియదు కానీ అధికారిక కార్యక్రమాల్లో మాత్రం కనిపించటం లేదని అంతర్జాతీయ మీడియాకు క్లారిటీ వచ్చింది. బ్రిక్స్ దేశాల సమావేశానికి చైనా తరపున అధ్యక్షుడు హాజరు కావటం లేదు. దీంతో చైనాలో నాయకత్వం మార్పు అంశంపై చర్చ ప్రారంభమైంది. ఈ చర్చ చైనాలో జరుగుతుందో లేదో కానీ బయట మాత్రం జోరుగా జరుగుతోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ను మార్చటం అనేది అత్యంత సంక్లిష్టమైన మరియు సవాలుతో కూడిన ప్రక్రియ. ఎందుకంటే చైనా రాజకీయ వ్యవస్థలో ఆయన అసాధారణమైన అధికారాన్ని కేంద్రీకరించుకున్నారు. షీ జిన్పింగ్ 2012 నుండి చైనా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా, అధ్యక్షుడిగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు. ఈ 3 పదవులు ఆయనకు రాజకీయ, సైనిక, అడ్మినిస్ట్రేటివ్ అధికారాలను అపారంగా అందిస్తాయి. 2018లో చైనా రాజ్యాంగంలో అధ్యక్ష పదవీకాల పరిమితిని రద్దు చేసిన తర్వాత షీ జిన్పింగ్ తన పదవీకాలాన్ని జీవితకాలం వరకు పొడిగించుకునే అవకాశాన్ని సృష్టించుకున్నారు. సీసీపీ లోపల ప్రత్యర్థులను సమర్థవంతంగా తొలగించారు. తనకు విధేయులైన నాయకులను కీలక పదవుల్లో నియమించారు. ఇది ఆయన అధికారాన్ని మరింత బలోపేతం చేసింది. చైనా ఒక ఏకపక్ష పాలనా వ్యవస్థ కలిగిన దేశం. ఇక్కడ కమ్యూనిస్ట్ రాజకీయ శక్తిని పూర్తిగా నియంత్రిస్తుంది. అధ్యక్షుడిని మార్చడానికి సీసీపీ లోపల ఉన్నత స్థాయి నాయకత్వం, ఏకాభిప్రాయం అవసరం. ఇది అత్యంత అరుదైన సంఘటన. జిన్పింగ్ ను తొలగించడానికి ఒక బలమైన ప్రత్యర్థి ఆయనకు వ్యతిరేకంగా గణనీయమైన మద్దతును సమీకరించాలి. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. చైనా వంటి రహస్య రాజకీయ వ్యవస్థలో ఇటువంటి పుకార్లు తరచూ అతిశయోక్తిగా ఉంటాయి. చైనా సైన్యం పూర్తిగా సీసీపీ నియంత్రణలో ఉంది మరియు షీ జిన్పింగ్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ గా సైన్యంపై గట్టి పట్టు కలిగి ఉన్నారు. చైనాలో ప్రజాస్వామ్యం లేదు, అలాగనే నియంతృత్వం కూడా లేదు. ఏకపార్టీ పాలన ఉంది. కమ్యూనిస్టు పార్టీ మాత్రమే పరిపాలిస్తుంది. మిలిటరీ కూడా పేరుకు చైనా మిలిటరీ అని పిలుస్తారు కానీ అసలు పార్టీ మిలిటరీ మొత్తం కమ్యూనిస్టు పార్టీ అధీనంలో ఉంటుంది. ఈ పార్టీ చీఫే దేశాధినేత. జిన్పింగ్ కు కమ్యూనిస్టు పార్టీపై పూర్తి పట్టుంది. ఎంత అంటే ఆయన పార్టీ రాజ్యాంగాన్ని కూడా మార్చుకొని తాను బతుకున్నంతకాలం అధ్యక్షుడిగా ఉండేలా మార్చుకున్నారు. చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ 2018 మార్చిలో రాజ్యాంగ సవరణను ఆమోదించింది. దీని ద్వారా అధ్యక్షుడి పదవీ కాలంపై 2 టర్మ్లు 10 సంవత్సరాల పరిమితిని తొలగించారు. ఈ మార్పు షీ జిన్పింగ్ కు జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాన్ని కల్పించింది. ఇప్పుడు ఆయన అంత తేలికగా పదవి నుంచి దిగిపోయే అవకాశం లేదు. దింపే అవకాశం అంతకంటే లేదు. పార్టీలో అంతా ఆయన విధేయులే ఉంటారు. ఆయనకు ప్రత్యర్థులు ఎవ్వరూ ఉండరు. శత్రువులు అస్సలుండరు. జిన్పింగ్ అప్పుడప్పుడు ఇలా అదృశ్యమవుతూ ఉంటారు. కొంతకాలం తర్వాత తిరిగొస్తారు. ఇప్పుడు కూడా అంతే అని ఎక్కువ మంది నమ్ముతున్నారు. కానీ జిన్పింగ్ స్థానంలో వాంగ్ యంగ్ ను అధ్యక్షుడిగా చేస్తారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చేస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.